చెప్పండి. ఈ ఈ మధ్యలో మీరు కనిపించకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు మిమ్మల్ని మళ్ళీ మన సభ్యులందరూ కొంచెం వాస్తవంగా జరిగింది ఏంటంటే 2017 ఇంటీరియం రిలీఫ్ ఆర్డర్ వచ్చేంత వరకు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల క్రమంలో నిజాంపేట సైటు వచ్చేంత వరకు నేను పట్టు వదలకుండా ఎవరు బెదిరించినా అదిరించినా, ఎవరు ఆపాలని చూసినా, ప్రలోభ పెట్టాలని చూసినా ఎవ్వరికి నేను లొంగలే. నేను ఒకటే చెప్పిన, నేను ఒక ఆర్మీ కుటుంబం నుంచి వచ్చిన వాడిని. మా ఫాదర్ 2 యుద్ధాల్లో పార్టిసిపేట్ చేసినవాడు. సో బీయింగ్ ఏ సన్ ఆఫ్ ఏ సోల్జర్ మాది ఎట్లా ఉంటుందనంటే, ఒక కాన్సెప్ట్ని నమ్మినామంటే ఆ నమ్మిన సిద్ధాంతం ప్రకారం మొత్తం ప్రలోభాలకు తొందరగా లొంగే విధానాలన్నిటి ఉండవు. అఫ్కోర్స్ నాకు నేను గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ నేను అవలంబించిన విధానాలు ఎప్పుడూ కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. నేను దాదాపుగా నేను చదువుకుంది పాలిటెక్నిక్ స్టేజ్ నుంచి కూడా, నేను పిహెచ్డీ దాకా చదివినా కూడా ఎక్కడ కూడా వెల్ఫేర్ ఓరియంటేషన్లో, స్టూడెంట్ వెల్ఫేర్ ఓరియంటేషన్నే ఆలోచించుకుంటూ చేసుకుంటూ వచ్చిన, కానీ ఎక్కడ పార్టీలకి లేకపోతే ఒక ప్రలోభ పెట్టేటువంటి వాటికి ఎప్పుడు కూడా బెండ్ కాలేదు. ఇక్కడ కూడా జర్నలిజంలోకి వచ్చిన తర్వాత కూడా నాకు అర్థమైంది ఏంటంటే, ఆ విద్యార్థి దశలో చేసిన సర్వీస్ కార్యక్రమాలు వేరు, ఇక్కడ ఈ పర్టికులర్ మన సొసైటీకి సంబంధించినటువంటి విషయంలో ఇది ఆర్థికంగా ఆర్థికమైనటువంటి సపోర్టు లేకుండా నేను ఈ సొసైటీకి ఏమీ చేయాలన్నా కూడా ముందుకు పోలేని పరిస్థితి. ఎందుకంటే ఢిల్లీకి పోవడం రావడం దాదాపుగా 25-30 సార్లు తిరిగి ఉంటాను నేను. సో పోయిన ప్రతిసారి మీకు యూ కెన్ ఇమాజిన్ ఎంత ఖర్చులు అనేవి ఎట్లా ఉంటాయి అనేది. ఈ నవేడేస్ ఎక్స్పెన్సెస్ ఎట్లా ఉంటాయి, మనకు ట్రావెల్ ఎక్స్పెన్సెస్, ఫుడ్ ఎక్స్పెన్సెస్, లివింగ్ ఎక్స్పెన్సెస్. సో ఇవన్నిటిని కూడా నేను ఓన్గా బేర్ చేసుకుంటూ పోయిన తప్పితే ఎవరు నేను డబ్బులు అడగలేదు. సో ఈ నిజాంపేట సైట్ విషయంలో ఇంటీరియం రిలీఫ్ ఆర్డర్ వచ్చిన తర్వాత సైట్ వచ్చేంత వరకు నేను దాన్ని పట్టు వదలకుండా వచ్చి జనరల్ బాడీ మీటింగ్ పెట్టిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే, నిజాంపేట సైట్ మన చేతికి వచ్చింది, ఏవో చిన్న చిన్నవి ఆ స్టేస్ ఉన్నాయి, అవి కూడా వెకేట్ చేసి ఇక ఇది జరిగిపోతుంది, చేసేస్తారు అని అనుకున్నా. ఇంకొకటి ఏంటంటే, నిజాంపేటలో మీటింగ్ పెట్టినప్పుడు మన మిత్రుడు వంశీ ఒక మాట అన్నాడు. అంటే తన సహజ శైలి అది. ఆ ఉదయ్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అనేటువంటి టాపిక్ వచ్చింది. వస్తే ఇంకెందుకు చేస్తున్నాడు అబ్బా, ఆయన లీడర్ కావాలన్న ఈ కాయిష్ ఉంది, ఆయనకు కోరిక ఉంది, అందుకనే చేస్తున్నాడు ఇదంతా అని ఒక రకంగా అనుకుంటూ వచ్చాడు. బట్ వి కాంట్ సే ఇట్ ఈస్ వెరీ సీరియస్ ఆర్ వెరీ సర్కాస్టిక్ ఆర్ అదర్ థింగ్. బట్ అతను అన్నది నిజంగా నేను లీడర్షిప్ కోసం చేస్తున్నా అనేటువంటి డౌట్ వచ్చింది నాకు. లీడర్షిప్ కోసం నేను ఎప్పుడు పాకులాడినవాడిని కాదు, పదవుల కోసం ఎంపర్లాడినవాడిని అసలే కాదు. అట్లా కావాలనుకుంటే నేను ఇంకో లైన్ తీసుకొని పోయేవాడిని. ఆ మాట అన్న తర్వాత మరి మీరు చేస్తారా అంటే, ఎందుకు జరగదు ఉదయ్, ఏమంటారు దాని ఆ పని ఆటోమేటిక్గా జరిగిపోతుంది, ఎవరున్నా చేసుకుంటూ పోతారు అన్నట్టుగా మాట్లాడతాం జరిగింది. అయితే అప్పటికే పేట్ బషీరాబాద్ ల్యాండ్కి సంబంధించినటువంటి లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నాం. ఆ లీగల్ ఒపీనియన్ కాపీ నా చేతికి కూడా వచ్చింది. కాకపోతే ఈ విషయం చాలామందికి తెలియదు. సో అది 2017 నవంబర్లోనే, నవంబర్ 17th or 18th రోజున వచ్చింది. అది నాకు సీల్డ్ కవర్లో ఆయన పంపించినప్పటికీ నా సోర్సెస్లో నాకు ఒక కాపీ వచ్చింది. సో అది క్లియరెన్స్ ఆయన ఇచ్చిన తర్వాత కూడా పేట్ బషీరాబాద్ ల్యాండ్ని చాలా రోజులు ఆపిందని చెప్పి కొంత నేను దాన్ని ఇది చేయటం, వీళ్ళతోని చాలా డిస్కషన్స్ తర్జన భర్జన జరగటం, ఎందుకు ఆపుతుంటారు అంటాం. ఇక నా ప్రెషర్ తట్టుకోలేక కొంత ఆ ఫైల్ని సర్క్యులేట్ కూడా చేయించిండ్రు. నేను దాన్ని సర్క్యులేట్ చేయకుండా వదలలే, ఎందుకు ఆపుతున్నారు అని చెప్పి అటు జేసీని, కలెక్టర్ గారిని, ఐఎంఆర్ఓని, ప్రిన్సిపల్ సెక్రటరీని, వాళ్ళ డిప్యూటీ సీఎం దగ్గర కూడా పోయినా. నేను అప్పుడు డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ గారు రెవెన్యూ మినిస్టర్గా ఉండే, ఆయన దగ్గర ఒక పిఎస్ ఉండే వెస్లీ గారు. సో వాళ్ళకి నాకున్న సోర్సెస్లో, నాకున్న వేరే కాంటాక్ట్స్లో ఆయనకి అంటే నాకు రెఫరెన్స్లో వాళ్ళకి కలిసి ఇది చెప్పడం, ఎక్కడ కూడా నాకున్న సోర్సెస్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకుంటూ పోయినా నేను. వాళ్ళు కూడా కాదనకుండా, గవర్నమెంట్ కూడా అప్పటికి అంత రెసిస్టెన్స్ అయితే చూపించలేదు. కానీ ఫైల్ అయితే ఒకటే రోజు నేను గమనించిన, నేను సెక్రటేరియట్లో ఉన్నా, డిప్యూటీ సీఎం గారి పేషీలో ఉన్నా. ఆ రోజు ఫైలు ఎక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర నుంచి డిప్యూటీ సీఎం గారి పేషీకి వచ్చి, ఆ పేషీలో వాళ్ళు దాన్ని ఏమంటారు ఇన్వార్డ్లో ఎంట్రీ చేసుకొని, మరి ఎందుకు ఎంట్రీ చేసుకుంటారో నాకైతే తెలియదు. యాక్చువల్గా ప్రాసెస్ అయితే మరి అంతకుముందు డైరెక్ట్గా స్ట్రైట్ అవే ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్డర్ ఇచ్చే విధంగా ఉండే. అక్కడ నుంచి చీఫ్ సెక్రటరీ దగ్గర పోయింది. చీఫ్ సెక్రటరీ దగ్గరికి పోయి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి సీఎం సెక్రటరీ దగ్గరికి వెళ్ళింది. ఒకటే రోజు జరిగింది. నేను అది కన్ఫర్మ్ చేసుకున్నా. చీఫ్ సెక్రటరీ ఆఫీస్కి నాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి
మా ఫైల్ వచ్చిందంటే వచ్చిందండి ఆల్రెడీ సార్ కూడా ఓకే చేసి పంపించేసిండ్రు, సీఎం సెక్రటరీ దగ్గరికి వెళ్ళిపోయింది అన్నారు. సీఎం సెక్రటరీ దగ్గరికి వెళ్ళిన అప్పుడు స్మితా సబర్వాల్ ఉండే సీఎం సెక్రటరీ, పాత సీఎం సెక్రటరీ. ఆ ఆఫీస్కి ఫోన్ చేసి వాళ్ళ ఆ మేడంకి డైరెక్ట్గా చేసిన, స్మితా సబర్వాల్ గారు చేస్తే ఎత్తలేదు, లిఫ్ట్ చేయలేదు, ఆవిడ మాట్లాడలేదు. వాళ్ళ పిఎస్తోనూ మరి ఆ తర్వాత స్మితా సబర్వాల్ గారితోనూ మాట్లాడతాం, నేను మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే సీఎం గారు చెప్పాలండి అని అన్నారు. సీఎం గారు చెప్పాలి అన్నప్పుడు అక్కడ మీరు ఎవరు ఏంటి అనేటువంటి క్వశ్చన్ కూడా వచ్చింది. నేను యాక్చువల్గా సీఎం సెక్రటరీ గారి దగ్గర కూడా పర్సనల్గా పోవడానికి ట్రై చేస్తే కూడా వాళ్ళు మీరు ఎట్లా అంటే రిప్రజెంటేషను అన్నట్లుగా, అంటే మీరు ఏంటి సొసైటీకి అన్న ఆ క్వశ్చన్ వచ్చింది. అంటే నేను మెంబర్నండి అని అంటే మీ బాధ్యులు ఉంటారు కదండి, వాళ్ళ కమిటీ వాళ్ళు ఇట్లా ఉంటారు కదా అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆల్రెడీ అక్కడ కూడా ఏదో మొత్తానికి నాకు వ్యతిరేకంగా ఎవరో చెప్పు ఉండొచ్చు అనుకొని ఆ తర్వాత వచ్చి మనం వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇట్లా పొజిషన్ లేకపోవడం వల్ల ఇట్లా అవుతుంది, అది ఇబ్బంది అవుతుందని అంటే ఆ టాపిక్ కూడా వచ్చింది. బహుశా జనరల్ బాడీలో వచ్చిందా తర్వాత వచ్చిందో తెలియదు. వంశీ మిమ్మల్ని డైరెక్టర్గా తీసుకుంటాము ఇట్లా అని చెప్పి అనడం, దానికి నేను ఆలోచనలు పడి ఒకళ్ళు ఇవ్వడం ఏంటి, ఇది జరగాల్సింది డెమోక్రటిక్ ప్రాసెస్లో యాక్ట్ ప్రకారం జరగాలి కదా, వీళ్ళకి నాకు తేడా ఏముంటుంది, వాళ్ళు ఏదో పేర్లు రాసేసుకొని మేమే ప్రెసిడెంట్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ ఇట్లాంటి డైరెక్టర్లు మనం రాసుకున్నారు, దాన్ని ఇలా కాకపోతే రేపైనా ఎవరో ఒకళ్ళు తప్పుపడతారు, అది నేను కూడా తప్పుపట్టిన వాడిని ఒక విధంగా. అట్లాంటిది సరే కాజ్ కోసం అని చెప్పి మనం నేను పాయింట్అవుట్ చేయకున్నా కూడా తర్వాత నాకు కూడా చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఎలక్షన్ ద్వారా పోతే బెటర్ ఏమో అన్నట్టుగా నేను అది ఎక్స్ప్రెస్ కూడా చేసిన. దానికి ఆయన అనడం ఏంటంటే చూసావా ఉదయ్, నేను తీసుకుంటానన్నా అతనే విల్లింగ్గా లేడు అని చెప్పి అప్పుడు అక్కడ కూర్చున్నటువంటి దాదాపు 100 మంది సభ్యులతో అతను అనడం జరిగింది మీ పర్టికులర్ మీటింగ్లో. అది జరిగింది. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 ప్యానెల్గా వచ్చాయి. రమణారావు గారి ప్యానెల్ ఒకటి టీమ్ చేంజ్ మీరు స్థాపించిన తర్వాత మార్చారు వాళ్ళు. ఎందుకు మిమ్మల్ని ఇలా ఒంటరిగా చేయాల్సి వచ్చింది? ఒంటరి అనడానికి ఏం లేదు, నేను ఇది ఒంటరిగానే స్టార్ట్ చేసిన. అది ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఒక కాజ్ కోసం వెన్ ఎవర్ ఇట్ ఈస్ నెససరీ నేను ఆ టైంలో కంపల్సరీగా సొసైటీ కోసం వస్తా అని వచ్చిన. గతం నుంచి చూసుకుంటే 2011-10 పీరియడ్ నుంచి చూసుకున్నా కూడా అట్లనే నేను ఎప్పుడెప్పుడైతే నా అవసరం ఉంటుంది, ఒక కాజ్ ఉన్నది, మనకి ఇక్కడ ఇది ల్యాబ్స్ ఉన్నది, ఈ సమస్య కోసం ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు వాయిస్ రైజ్ చేయాలన్నప్పుడల్లా నేను వాయిస్ రైజ్ చేసుకుంటూ వచ్చిన. కొన్ని అట్లా చేసుకుంటూ వచ్చే క్రమంలో 2015-16లో కూడా ఈ ఢిల్లీ ఎపిసోడ్ జరగటం, నేను ఢిల్లీ వెళ్ళడం రావడం, ఆ క్రమంలో ఇంటీరియం రిలీఫ్ ఆర్డర్ కూడా రావటం, ఈ ల్యాండ్ పొజిషన్ తీసుకోవడం, ఇవన్నీ జరిగిన తర్వాత 2019లో ఈ ల్యాండ్ పొజిషన్ తీసుకున్న తర్వాత దాని తదనంతరం నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు పేట్బషీరాబాద్ ల్యాండ్ విషయంలో డిలే చేసుకుంటూ వచ్చారు. యాక్చువల్గా అది కరోనా ఇంకా అప్పటికి రాలేదనుకుంటా. డిలే చేసుకుంటూ వస్తూ ఉన్న క్రమంలో సీఎం దగ్గర ఫైల్ స్ట్రక్ అయిపోయిందని అంటే అది వీళ్ళు చెప్తున్న రీజను నాకు అప్పటి ఒక డైరెక్టర్ కూడా చెప్పడం జరిగింది, సీఎం గారే ఆపిండి అని. అంటే సీఎం గారు ఆపినప్పుడు మరి జనరల్ బాడీ పెట్టి జనరల్ బాడీ ఒక రిజల్యూషన్ తీసుకొని దానికి ఏం చేయాలో నిర్ణయం తీసుకోవచ్చు కదా అని అంటే వీళ్ళు ఆ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి పదవులు ఉండవు. సో కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏవైతే ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వాళ్ళు డ్రాగ్ చేసుకుంటూ రావడం జరిగింది. దీన్ని ఫేస్ చేయాలంటే నా శక్తి అనేది, నాకున్నటువంటి ఆర్థిక శక్తి అనేది సరిపోదని నాకు అర్థమైంది. అందుకనే నాకున్నటువంటి అసెట్స్ అవి క్లియర్ చేసుకోవడమా లేకపోతే ఇంకా ఏం చేయడం అనే ఆలోచనలు ఉండక ఒక ప్రాజెక్ట్ వచ్చింది నాకు. ఆ ప్రాజెక్ట్ గురించి అని చెప్పేసి నేను సరే అక్కడ కొంత ఎర్న్ చేసుకొని వస్తే జర్నలిస్టులకు ఏదైనా చేయాలంటే మనం ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉంటేనే వ్యవస్థకి 100 మందికి ఏదైనా చేయాలంటే ఒక్కడిగా చేయడం అనేది చిన్న విషయం కాదు. సో ఐ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ అన్నట్లుగా నేను బలపడాలి అంటే ఆర్థికంగా నాకు ఏదో ఒక సోర్స్ అవసరమని వీళ్ళకి చెప్పడం కూడా జరిగింది. కొంతమంది నాతో పాటు నాకు సహకరించినటువంటి మిత్రులకు కూడా క్లియర్గా చెప్పాను నేను, సార్ నేను ఇట్లా వెళ్తున్నానండి, ఇది ఏదైతే ఉందో మీకు నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి, నేను ఎక్కడున్నా కూడా మీకు ఒక కాల్ డిస్టెన్స్లోనే ఉన్నట్లుగా లెక్క అని ఒక జర్నలిస్ట్కి నేను ఇప్పుడు ప్యానెల్లో కంటెస్ట్ చేస్తున్నటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తికి నేను రెగ్యులర్గా టచ్లో ఉంటాం, సలహాలు సూచనలు వాళ్ళు ఏది అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, కావాల్సినవన్నీ కూడా నేను వాళ్ళకి ఫీడ్ చేస్తూ వచ్చాను. అదే రెస్పెక్ట్ వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. ఎక్కడున్నా సరే అది కొనసాగుతూ వచ్చిన క్రమంలోనే ఈ 2022లో కూడా నేను అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మీరు వచ్చారు కదా సార్, ఒకసారి ఇది ఎలక్షన్స్ అవుతున్నాయి, మీరు ఖచ్చితంగా రావాలి, యు ఆర్ ద రైట్ పర్సన్ టు కంటెస్ట్ అని చెప్పి వంశీకి కంపాటబుల్గా
ఈ సొసైటీలో ఎవరన్నా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారంటే అది మీరు తప్ప ఆయనకి ఎవరు సరిపోరు అన్నట్లుగా వాళ్ళు నన్ను కన్విన్స్ చేయటం. మాకు ఈవెన్ అంటే నేను అప్పుడు అంతా సడన్ రావడం ఇదంతా కొంచెం రిస్క్ కదండి అని అన్నట్టుగా అంటే కూడా అన్ని విషయాలు మేమే చూసుకుంటామండి, మీరు జస్ట్ నిలబడండి చాలు, మనకి సైట్లు కూడా తొందరగానే వస్తాయి, మనం అందరం సంఘటితమైన చాలామంది మన సపోర్ట్ ఉన్నారని చెప్పి మన వాళ్ళు నమ్మకంగా చెప్పినారు. చెప్తే సరే అని చెప్పేసి వచ్చిన. ఆల్రెడీ నేను ఒకటి అనుకున్నది ఏంటంటే అప్పుడు అంతకుముందు నేను వర్క్ చేస్తున్నా, ఢిల్లీ వెళ్ళున్నా, వాట్సాప్ గ్రూపులు పెట్టి అందరిని ఒక దగ్గర చేర్చిన, అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, అందరిలో ఒక అవేర్నెస్ తీసుకురావడంతో పాటు ఒక ఆశ కల్పించిన, వాళ్ళకు ఒక హోప్ అనేది క్రియేట్ అయింది, సలహాలు వస్తాయి అనేటువంటి ఒక నమ్మకం అనేది ఏర్పడేటట్టుగా చేసిన వాడిని కాబట్టి అది గుర్తుంచుకుంటారు ఖచ్చితంగా. ఆ గుర్తింపుతోనే ఇప్పుడున్న పరిస్థితుల్లో వంశీ అనే వ్యక్తి తను చేయలేకపోతున్నాడు కాబట్టి నేను 2019లో మన నిజాంపేట సైటు పొజిషన్ తీసుకున్న తర్వాత డెవలప్మెంట్ ఏం లేదు. డెవలప్మెంట్ లేకపోగా నిజాంపేటలో కొంత కబ్జాలు ఇంకా ఇంక్రీజ్ అయినట్లుగా అయింది. సో ఈ క్రమంలో ఖచ్చితంగా నాకు వంశీ తోని అది తను మేనేజ్ చేసుకోలేకపోతున్నాడు అన్న థాట్తోని మరి అతని ప్లేస్లో సరే నేను ట్రై చేస్తాను బలంగా ఓసారి అని చెప్పి ముందుకు రావడం జరిగింది. ఎలక్షన్స్లో కూడా నేను మన వాళ్ళు చెప్పినట్టుగా పాపం వాళ్ళు అప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే నేను వస్తానో రానో మాట ఇచ్చాను కానీ రానేమో అన్నట్టుగా వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళకి మాట ఇచ్చిన కాబట్టి వచ్చిన నామినేషన్ వేసినట్లుగానే వాళ్ళు అప్పటికే ఏంటంటే డౌట్ఫుల్గా వాళ్ళు కూడా నామినేషన్ వేస్తున్నారు. నేను వచ్చి నామినేషన్ వేసిన తర్వాత వాళ్ళు విత్డ్రాల్ చేసుకున్నారు. నెక్స్ట్ డే విత్డ్రా చేసుకొని నన్ను కంటెస్ట్లో పెట్టిండ్రు. ఇక దాని తర్వాత కంటెస్ట్కి పోయినాం. కాకపోతే దురదృష్టం ఏంటంటే అప్పటికి గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా మన సొసైటీకి బాధ్యుడిగా ఉండటం. సో గవర్నమెంట్ అతనికి సపోర్ట్ ఉంది కాబట్టి నేను గెలిచినా కూడా నేనేం చేయలేనేమో అన్నట్టుగా మన సభ్యులు భావించారో ఏమో తెలియదు. నా ఎనర్జీని కొంచెం అతని ఎనర్జీతో కంపేర్ చేసుకుంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ని బట్టి అతనే కరెక్ట్ ఏమో, ఇప్పటివరకు చేసుకుంటూ వచ్చింది కదా, ఇన్నేళ్ళు చేసుకుంటూ వచ్చినవాడు మళ్ళీ లాస్ట్లో ఎందుకులే ఇప్పుడు వచ్చి మళ్ళీ కొంతమంది ఎట్లా అనుకున్నారంటే ఇప్పుడు ఉదయ్కి అప్పచెప్పినా అంటే ఉదయ్ మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి వస్తుందేమో, మళ్ళీ ఈయన ఇంకెన్నేళ్ళు పడుతుందో, ఇట్లా రకరకాల ఆలోచనలు అపోహలతోని అప్పుడు ఇంకా వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. నేను చాలా విన్నాను, అది కాంట్రవర్సీ అవుతుందేమో కానీ బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. వాళ్ళకి ఏంటంటే కొంతమందికి ఏదో ప్రలోభ పెట్టినట్టుగా చేశారని, బెదిరించారని, ఆఫీసులో ఇన్ఛార్జీలతోని చాలా వాళ్ళని దిగ్బంధం చేసినట్లుగా వాళ్ళని ప్రెషర్ పెట్టిందని, వాళ్ళని ఉద్యోగ భద్రత మీకు ఉండని పరిస్థితి ఏర్పడద్దు అన్నట్లుగా రకరకాలుగా అదిరింపులు చేసిందని విన్నాను నేను. ఇన్ని చేసి వాళ్ళు గెలిచారని. సరే అన్ని చేసి గెలిచినా కూడా ఇప్పటివరకు సైట్ వచ్చిందనంటే రాలేదు. గెలవాలనుకునేది అందరి ప్రయోజనం కోసం అయితే సభ్యుల యాక్సెప్టెన్స్ వస్తుంది. గెలవాలనుకునేది అసలు అధికారంలో ఉండాలనుకునేది సభ్యుల యొక్క ప్రయోజనం మీద నీళ్లు చల్లడానికైతే సభ్యులు ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేస్తారని అనుకోను నేను. అంటే కొంతకాలం వరకు వాళ్ళు ఒక ముసుగులో ఉన్నప్పటికీ రియలైజ్ అయితే ఆ రిజల్ట్ ఎట్లా ఉంటుందో ఈ 3వ తారీఖు సాయంత్రంకి చూడబోతున్నారు. నేనైతే అనుకుంటున్నాను ఈసారి సభ్యుల్లో ఎట్లా అంటే ఒక ప్రభంజనంలాగా రియలైజేషన్ అనేది చాలామందిలో అట్లా వచ్చింది. దానికి నేను నా వంతు కృషి అయితే చాలా వరకు ఉందని చెప్పాలి. ఆ తర్వాత నేను స్టార్ట్ చేసింది, నేను ఎవరికైతే సపోర్ట్ చేస్తూ ఇంటర్నల్గా గైడ్ చేస్తూ వచ్చినానో వాళ్ళు కూడా కొంతవరకు దాన్ని ముందుకు తీసుకొచ్చిండ్రు. కానీ తర్వాత అందులో కొన్ని విషయాలు ఉన్నాయి. అవి ఎట్లా అంటే వాటి జోలికి కూడా నేను పోదలుచుకోలేదు. ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళే, కష్టపడ్డాం కాబట్టి మేము కూడా అధికారంలో ఉంటే ఇంకా మంచి చేయగలుగుతామేమో అన్నటువంటి ఆలోచన కొందరిలో రావడం, దాన్ని వాళ్ళు మేమే ఉంటే బాగుండు అనుకోవడం. సో నేను కూడా వాళ్ళకి సరే మద్దతు ఇద్దాము, సపోర్ట్ చేద్దాంలే అనుకున్నాను. కానీ లాస్ట్ టైం కంటెస్ట్ చేసినప్పుడే నాకు అంత 1-to-1 టఫ్ ఫైట్లోనే నన్ను 256 మంది యాక్సెప్ట్ చేశారంటే ఇప్పుడు 5 డైరెక్టర్లకి జరుగుతున్న పోటీలో ఖచ్చితంగా నాకు మోర్ దాన్ 600 పీపుల్ సపోర్ట్ ఉంటుంది అన్నది చాలామంది మిత్రులు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. చాలామంది సీనియర్లు, పెద్దవాళ్ళు, పాపం ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, ఉదయ్ గారు మీరు వస్తే మాకు ఒక సైట్ చూపించారు, ఈ సైట్ వస్తుంది, మీరు ఉండాలి, మీ పరిస్థితి ఏందో మాకు కొంత అయితే తెలుసు, ఏదో కొన్ని విషయాలు మీరు ఆర్థిక పరంగా బాగా బలపడి వచ్చి సొసైటీకి ఏదైనా చేయాలని మీరు అనుకుంటున్నారని మాకు తెలుసు. అయినా సరే మీరు ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఇప్పుడు ఆ టైం వచ్చింది, మీరు ఇప్పుడు ఉండాల్సిన టైం వచ్చింది. ఇది మళ్ళీ ఇంతమంది డైరెక్టర్లకు పోస్టులకు పోటీ జరగాలంటే
ఎన్నేళ్ళు పడుతుందో, ఏ దశాబ్దం పడుతుందో తెలియదు. కాబట్టి మీలాంటి వాళ్ళు ఉండాలి, మీరు వస్తే మాకు సైట్లు వస్తాయి అని పాపం చాలామంది, అంటే కొందరైతే కన్నీళ్ళు పెట్టుకున్నట్లుగా మీరు రావాలి సార్, మాకు ఇది వస్తే చాలా మా జీవితాలు టర్నప్ అయిపోతాయి అని అంటే నాకు అనిపించింది. వాళ్ళ నమ్మకం నిజంగా నేను ఒకప్పుడు చేసిన ఆ కమిటెడ్గా చేసింది, చేయాలనుకున్నది అటువంటి వాళ్ళ కోసమే. డబ్బులు బాగా సంపాదించుకొని వెల్-ఆఫ్ ఉండి ఏమంటారు కదా, లావిష్గా బతికే వాళ్ళ కోసం ఎవరు కూడా ఉద్యమాలు చేయాలనుకోరు. దాన్ని ఏమంటారు, ఒక వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అనేవి ఏవి చేసినా కూడా వెల్ఫేర్ ఓరియంటేషన్లో ఆలోచించే వాళ్ళు, నాలాంటి వాళ్ళు ముఖ్యంగా, ఎవరైతే విక్టిమ్స్, సఫరర్స్, ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ, అంటే కొంత చితికిపోయి ఉన్న స్థితిలో ఉన్న వాళ్ళు, ఆర్థికంగా బాగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసమే ఆలోచిస్తాం. ఒక్కటండి మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, అడిగాను. ఇటు వంశీ బ్యాచ్, అటు రమణారావు బ్యాచ్, వారు ఒకటి వీళ్ళని చెప్తారు, కాంగ్రెస్ ప్రభుత్వంతో మేము సన్నిహితంగా ఉన్నాం, మాతో పని అవుతుంది అని అంటారు. రమణారావు బ్యాచ్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మమ్మల్ని ముందుకు పంపించారు, మేము చేయగలుగుతాం అన్నట్టు. మీరేం చేయగలుగుతారు? ఇప్పుడు నాకున్న ఎనర్జీ ఏందనేది, నాకున్న సోర్సెస్ ఏందనేది, నేనేం చేశాననేది, నాకున్న నాలెడ్జ్ ఏందనేది ఆల్రెడీ చాలామందికి తెలుసు. నేను లీగల్ అఫైర్స్లో కానీ, రెవెన్యూ అఫైర్స్లో కానీ, అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్లో కానీ, సొసైటీకి సంబంధించిన విషయాల్లో కానీ ఈ అవేర్నెస్ అందరిలో తీసుకొచ్చిందే నేను. అది నేను ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్రీబడి నోస్ దాట్. అందరూ కూడా అదే అనుకుంటారు. ఈ రోజున చట్టం గురించి మాట్లాడగలుగుతున్నా, రెవెన్యూ ఇష్యూస్ మాట్లాడగలుగుతున్నా, ప్రభుత్వం దగ్గరికి పోయి ఫలానా విషయాన్ని వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నా కూడా ఇది ఇచ్చింది, ఆ స్ట్రెంగ్త్ ఇచ్చింది నేనే. అంటే నేను తెలుసుకుని వాళ్ళకి తెలియపరిచిన. సో ఆ తెలియపరిచిన విషయాల్లో నేను చెప్పినవి, నేను తెలుసుకున్నవి 100% అందరికీ కన్వే కావు. ఇంకా తెలియని చాలా ఉంటాయి. అయితే కొంతవరకు ఇప్పుడు ఎవరైతే పోటీ చేస్తున్నారో, పోటీ చేసే వాళ్ళకి రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుంది. కానీ మన కెపాసిటీ ఏంటి, మన ఎబిలిటీస్ ఏంటి, మనం ఏం చేసినాం, ఏం చేస్తున్నాం, ఏం చేయగలుగుతున్నాం, ఇప్పుడు సొసైటీకి కావాల్సింది ఏంది, ఇప్పుడు సొసైటీ ఉన్నటువంటి స్థితిలో, సొసైటీలో ఉన్నటువంటి సభ్యుల స్థితిగతులను అర్థం చేసుకొని ఇది తొందరగా కంప్లీట్ చేయడానికి ఎవరి ఎనర్జీస్ ఉపయోగపడతాయి అనేది చాలా ఇంపార్టెంట్. సో యాక్చువల్గా మీరు అడిగిన ప్రశ్నకి సింగిల్ పాయింట్లో ఆన్సర్ చెప్పొచ్చు. ఐఎమ్ ఆన్ జాబ్. నేను ఆల్రెడీ ప్రాసెస్ మొదలుపెట్టిన. దీంట్లోకి ఏం చేస్తే మనకి ఈ సైట్లు వస్తాయి, స్టేటస్ ఏందో కనుక్కున్నా. ఫస్ట్ స్టేటస్ కనుక్కున్న దాన్ని బట్టి కావాల్సింది ఏందనేది చేసుకుంటూ వస్తున్నా. నేను చెప్తూనే వస్తున్నా. నేను ఏం చేస్తున్నా అనేది ఎక్స్పోజ్ చేసుకొని బహిరంగం చేసి పేరు కోసం, ప్రతిష్ట కోసం ఎప్పుడు కూడా నేను పాకులాడేవాడిని కాదు. వర్క్ టెక్నికల్గా, అడ్మినిస్ట్రేటివ్గా, లీగల్గా ఎక్కడ నుంచి ఎట్లా మూవ్ కావాలి అనేది నేను చెప్పి చేయను, చెప్పకుండా జరిగిపోతూనే ఉంటాను. అది చేసుకుంటూనే వెళ్తాను. అది నా విధానం. నేను ఆల్రెడీ ప్రాసెస్ ఏ స్టేటస్లో ఉందో కనుక్కున్నా, అది ఏం చేస్తే మనకు వస్తుంది అనేది దానికి సంబంధించి కొంత ఇన్పుట్స్ తీసుకున్నా. ఆ ఇన్పుట్స్ ప్రకారమే నేను మూవ్ అవుతున్నా. ఇప్పుడు ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నట్టు కూడా కారణం ఏంటంటే, మన సొసైటీకి ఇప్పుడు కావాల్సింది గొడవలు, కొట్లాటలు కాదు, డివిజన్ కాదు. 16 ఏళ్ళ అనుభవం తర్వాత కూడా మనం డివిజన్లోకి పోదాం, ఆధిపత్యం చలాయించడానికి అరువులు సాచుదాం అనేటువంటి నైజం సభ్యుల్లో కొందరికి ఉండటం అనేది చాలా బాధాకరం. ఇన్నేళ్ల నుంచి ఎంతో సఫర్ అవుతున్నటువంటి జర్నలిస్టుల యొక్క సంక్షేమం వదిలిపెట్టి నాకు అధికారం ఉండాలని కొందరు, నాకు అధికారం రావాలని కొందరు అన్నట్టుగా వాళ్ళ మాటలు, వాళ్ళ విధానాలు ఉండటం అనేది ఎంతో బాధ కల్పిస్తుంది. నేను ఆల్రెడీ సీఎం గారిని కలిసే ప్రయత్నం చేసిన, ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళని, కీలకమైన వాళ్ళని ఆల్రెడీ మాట్లాడిన. ఈవెన్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గారితో కూడా నేను కలవడం జరిగింది. ఆయన విషయస్ ఆయనతో మాట్లాడటం జరిగింది. ఆయన కూడా చాలా చాలా క్లియర్గా ఉన్నారు. మనం డబ్బులు కట్టినాం, నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన, చాలా విషయాలు చెప్పిన. ఆయన అన్నారు, మీరు డబ్బులు కట్టారు, మీకు సైట్ రావాలి, సైట్ ప్రభుత్వం దగ్గర ఉంది, ఒకటి వచ్చింది, ఇంకోటి రాలేదు, ఇంకో సైట్ మీకు అప్పగించాలి, అది మా బాధ్యత కదా, ఇదే మాట అన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు ఈజ్ వెరీ క్లియర్, హిజ్ మైండ్ ఈజ్ వెరీ క్లియర్. నేను అందరికీ కూడా, నాయకులకి రిక్వెస్ట్ చేసేది, మీకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అయ్యా గవర్నమెంట్ క్లియర్గా ఉంది, అకాడమీ చైర్మన్ గారు క్లియర్గా ఉన్నారు, మన మీద సింపతి ఉంది, మనం ఇన్నేళ్ల నుంచి బాధితులుగా ఉన్నామన్నటువంటి
ఆ ఆలోచన వాళ్ళలో ఉంది. దయచేసి అది చెడగొట్టకండి. సామరస్యంగా ఎన్నికలు నిర్వహించుకుందాం. నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, నాయకులు కావాలనుకునే వాళ్లకు, సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నాకున్నటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం ప్రభుత్వం మనకి సానుకూలంగా ఉంది. ఈ సైట్లను మనకి కేటాయించింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది కూడా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పిండ్రు, ఎన్నికల తర్వాత కూడా చెప్పిండ్రు, మన ల్యాండ్ ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని. కాకపోతే పాత గవర్నమెంట్ అధికారంలో ఉన్నటువంటి గవర్నమెంటు వాళ్ళ నీడలాగా ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ఆ నీడ లేకుండా, ఆ ముద్ర లేకుండా నాయకత్వాన్ని మార్చుకొని కొత్త కమిటీతో వచ్చి మీరు మీ సైట్లను మీరు స్వాధీనం చేసుకోవచ్చు అన్నట్లుగా ఆయన చెప్పడం జరిగింది. కొత్త కమిటీతో రమ్మని ఆ ఇండికేషన్ని మనం అర్థం చేసుకొని ఇమ్మీడియట్గా ఈ పాటికే పోవాల్సింది. బట్ కొంత ఆలస్యమైనప్పటికీ దయచేసి ఈ ఎన్నికలను సజావుగా జరుపుకుందాం. ఈ ఎన్నికల్లో కొత్త కమిటీని ఎన్నుకుందాం. ఆ కొత్త కమిటీలో నేనుంటే నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సొసైటీని అంతటిని కూడా ఐక్యతగా ఒక యూనిట్గా నడపాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూనే వచ్చిన నేను, ఐక్యంగా ఉందాం, ఎన్నికలు అనేది జరిపించుకుందాం, ఐక్యంగా ఉందాం. ఐక్యత అనేది ఈ ఎన్నికల్లో చాటాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. నాకు వేసే ఓటు మనందరికీ మనం వేసుకుంటున్న ఓటు. పోయినసారి ఎలక్షన్లో కూడా నేను చెప్పిన విషయం, అప్పుడున్న పరిస్థితుల్లో రిజల్ట్ ఏ విధంగా ఉన్నా ఈసారి రిజల్ట్ అప్పటికి భిన్నంగా అందరూ ఊహించని విధంగా ఉండబోతుందని నేను ఆశిస్తున్నాను. ఎంత ఎక్కువ మంది ఎక్కువ స్థాయిలో నాకు వచ్చే ఓటు మీకు వచ్చినట్లుగానే, ఎంత అత్యధికులు నా యొక్క విజ్ఞప్తిని అర్థం చేసుకొని నన్ను యాక్సెప్ట్ చేస్తారో, నాకు ఓటు వేస్తారో, అది మన పేట్ బషీరాబాద్ సైట్ స్వాధీనం చేసుకోవడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. త్వరితగతిన మనకి సైట్ రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మీకు సవినయంగా మనవి చేస్తున్నాను. ఈ ఎలక్షన్స్లో మీ తరపున నిలబడుతున్నటువంటి అభ్యర్థిగా నా పేరు జి ఉదయ్ కుమార్. నా సీరియల్ నెంబరు, మన సీరియల్ నెంబరు 4. మన గుర్తు బ్రష్ గుర్తు. ఈ బ్రష్ గుర్తుకి సీరియల్ నెంబర్ 4కి ఉదయ్కి ఓటు వేయడం అనంటే మీకు మీరు ఓటు వేసుకున్నట్లే, మనం ఓటు వేసుకున్నట్లే. మన సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి, స్థలాల సాధనకు ఈ యొక్క ఓటు అనేది, మన ఓటు అనేది ఒక మార్గంగా, ఒక అంతిమమైనటువంటి ఫలితంగా ఉంటుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.